హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్ గుంత పొంగనాలండి. సో నేను చెప్పినట్టు చేసుకున్నట్లయితే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. మరి ఇంకెందుకు లేటు, రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకోండి. ఈ అటుకుల్ని 2 or 3 టైమ్స్ శుభ్రంగా కడిగి తీసుకుందాం. అలాగే ఈ అటుకుల్లోకి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ రవ్వ తీసుకోండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపండి. ఈ రెసిపీ 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోండి. ప్లీజ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా, ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం గట్టి పడుతుంది. ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొంచెంగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరీ గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత చూసారా, పిండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాం. మిగతాదంతా అలాగే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒక క్యారెట్ తురుముకోండి. అలాగే ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలుగా కోసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అల్లం తురుము, మొత్తం ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. అలాగే రుచికి సరిపడగా కూడా సాల్ట్ వేసుకొని మొత్తం కలపండి. కలిపిన తర్వాత చూసారా పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇలా హీట్ అయిన తర్వాత స్పూన్తో అయినా లేదా చేత్తో అయినా వేసుకోవచ్చండి. నేను స్పూన్తో వేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి ఉడకనివ్వండి. తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి అన్నీ టర్న్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా కుక్ అయ్యేదాకా రెండు వైపులా తిప్పుకోవాలండి. పైన క్రిస్పీగా వస్తాయండి. ఇలా 2-3 మినిట్స్ ఉన్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.